హాయ్ ఎవ్రీవన్, ఇది లాస్ట్ వీడియో కంటిన్యూషన్. ఎవరైనా పార్ట్ 1 చూడకపోతే ఛానల్కి ఒకసారి విజిట్ చేసి చూసేయండి. ఇప్పుడు ఒక గిన్నెలోకి ఒక స్పూన్ కర్డ్ తీసుకుని కొంచెం వాటర్ వేసుకుని మజ్జిగగా చేసి పక్కన పెట్టుకోవాలి. హీట్ అవుతున్న ఆయిల్లో గారెలు అయితే వేసేసుకోవడమే. నేను ఇక్కడ టీ స్ట్రైనర్ వాడుతున్నా. ఈ ట్రిక్ చాలా బాగుంటుంది. టీ స్ట్రైనర్ మీద కొంచెం మజ్జిగ నీళ్ళు అప్లై చేసుకుని తర్వాత ఈ పిండి ముద్దను తీసుకుని హోల్ పెట్టుకుని ఆయిల్లోకి విడిచిపెట్టేయడమే. తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేయండి. ఇప్పుడు బాగా ఫ్రై అయిపోయిన గారెలను అయితే ఈ మజ్జిగ నీళ్ళలో వేసేసుకుని 2 మినిట్స్ అయితే నానబెట్టుకుని ఉంచుకోవాలి. 2 మినిట్స్ నానిన తర్వాత ఇలా బొటనవేలుతో ప్రెస్ చేసేసుకుని ఇప్పుడు ఆ పెరుగులోకి వదిలిపెట్టేయడమే. అలాగే ప్రతి గారెకి కూడా మీరు ఇదే ప్రాసెస్ చేసేసుకుని వదిలిపెట్టారంటే మంచిగా ఈ గారె అంతా కూడా ఆ పెరుగైతే కంప్లీట్గా పడి బాగుంటుంది టేస్ట్. సో కొత్తిమీర లాస్ట్లో ఇలా క్యారెట్ తురుము కూడా గార్నిష్ చేసేసుకుంటే ఫైనల్గా ఉండే పెరుగు వడ ప్రిపేర్ అయిపోయినట్టే. చాలా బాగుంటుందండి టేస్ట్. తప్పకుండా మీ ఫ్యామిలీకి అయితే ఒకసారి చేసి పెట్టేయండి. వీడియో నచ్చితే ఒక లైక్, ఛానల్ సబ్స్క్రైబ్.